పైన ఆందోళన ప్రకటించారు మీరు. అది ఏది మన వివేక్ కూడా అన్నాడు, అసలు ఆ కసబ్ లాంటి వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి, వీళ్ళు వెళ్ళినటువంటి ఆ నౌకల్లో మళ్ళీ తిరిగి దేశ భద్రతే ఆందోళన అంటే 1100 లారీలో ఏమో అక్కడ డంప్ అవుతూ ఉంటాయంట, కానీ ఆ భద్రతా సిబ్బంది 11 మంది అంటారు. అంటే అసలు ఎలా అక్కడ ఏం జరుగుతోంది ఇప్పుడు దీనిపైన ఇవాళ ఉక్కు పాదం. ఇప్పుడు మొన్న మనం చూసాం ఎన్నికల తీర్పు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నినాదం మొత్తం కనెక్ట్ అయింది. ఏది ప్రజలందరి గుండెకి అది చేరింది. ఏది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు, హలో ఏపీ బై బై వైసీపీ అన్నాడు. అట్లాగే ప్రజలు స్పందించారు. ఏది ఇవాళ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సరే వైసీపీ విముక్త అసెంబ్లీ వాళ్లే చేశారు. ఏది 11 మందిని గెలిపించినా కూడా వెళ్లకుండా ఇవాళ మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి. ఎందుకంటే వీళ్ళంతా మాఫియా బాధితులు అన్నమాట. ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, ఇట్లా 4 రకాల మాఫియాలు రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా మనం విన్నాం. కానీ ఇది ఏంటిది, ఈ రైస్ మాఫియా, ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియా, ఈ గంజాయి మాఫియా, ఇంకా అసలు అతను నవరత్నాలు కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది, ఈ నవ మాఫియాలని పెంచి పోషించి జనం మీదకు వదిలేరన్నమాట. మీరు ఇంట్రోలో ఏదో చెప్పారు, ఏంటి ఇది గజం, ఇది మద గజం, ఏది ప్రభుత్వ పాలన అనేది ఇవాళ గజారోహణం అనుకుంటాం ఏది ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోగానే. ఇవాళ ఈ మావటి ఇది 14 ఏళ్ళ అనుభవం ఉన్న మావటి, మనకి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఆయన పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ మావటి బాబు చేతిలో అంకుశమా ఎవరు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇవాళ పొడిచాడు ఒక పోటు, మన మామూలుగా రైస్ మాఫియా ఒక దెబ్బకు మరి జల్దరిచ్చి ఉండాల. అది ఒక డీప్ నెట్వర్క్ అన్నాడు. ఏది గ్రామ స్థాయి నుంచి పేదలకు ఇచ్చిన బియ్యం అమ్మ, అది ఏది 43 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొంటే అతను దగ్గర మళ్ళీ 10 రూపాయలు కొనేస్తున్నారు. ఏది ఆ 10 రూపాయలు కొనదానికి ఆ మండల ఆ నియోజకవర్గ చోట డాన్ ఉంటాడు, వాడు 18కి కొంటాడు డీలర్ దగ్గర నుంచి, వాడు మళ్ళా వ్యాపారికి అమ్ముకుంటాడు, ఏది ఆ ఎగుమతి వాడికి, వాడికి ఒక 23 రూపాయలకి ఏదో అమ్ముతున్నాడు. మొత్తం అంటే ఏంటి, 43 రూపాయల్లో పేదోడికి చేరుతోంది 10 రూపాయలే, 33 రూపాయలు అక్కడ వీళ్ళు మేసేస్తోంది ఈ మాఫియా. దాన్ని ఏం చేస్తున్నారు, అసలు 70 రూపాయలకి విదేశాలకు అమ్ముతున్నారట. అంటే అసలు ఎంత సంపద ఏంటి, ఈ 15,000 కోట్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంపాదించాడు అని మరి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు మనం చూస్తుంటే అసలు ఈ రైస్ మాఫియా ఇవాళ మొత్తం విస్తృతమై ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో నీకు 2 కోట్లు అంట. ఏది అసలు ఈ బిజినెస్, ఈ మామూళ్ళు, ఆ రెవెన్యూ అధికారులు నిన్న కూడా చూసాము, ఆ డిఎస్ఓ అనేదో ప్రసాద్ ఎవరు అతను కూడా తప్పించినట్టున్నారు. ఆయన యొక్క పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన విధానాన్ని బట్టి అసలు ఆ ఎస్పీ ఏమయ్యారు అనేది కూడా ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి అన్నమాట. సెలవుపై వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ అమ్మా, ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఈ రైస్ మీద ఇచ్చేది. ఆ 12,000 కోట్ల బడ్జెట్లో 80% మాఫియాపరం అయిపోతుంది, 80% కొల్లగొడుతున్నారు. కేవలం ఆ ప్రజలకి పేదలకి అందుతోంది 20% బెనిఫిట్ అన్నమాట. అదేదో ప్రభుత్వం మరి ఆ సన్నబియ్యమే ఇచ్చేస్తుంటే, ఏది జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడు, సన్నబియ్యం ఇస్తానని, ఆ తర్వాత కొడాలి నాని అనుకుంటాను సివిల్ సప్లైస్ మినిస్టర్, అప్పుడు ఆయన మేము ఎక్కడన్నాం సన్నబియ్యం అనలేదనో ఏదో మళ్ళీ వాళ్ళు మారిన దాంట్లో. ఇప్పుడు ఈ బడ్జెట్ కన్నా ఇంకొక 1,800 కోట్లు ఎక్స్ట్రా వేస్తే చక్కగా సన్నబియ్యం ఇవ్వచ్చండి. 1,800 కోట్లు అదనంగా మీరు కనుక బడ్జెట్ పెడితే ఇప్పుడు మీరు యాక్చువల్గా చేస్తే ఆ బియ్యం ఎత్తేసేయండి, అసలు బియ్యం పథకాన్ని తీసేసి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, మీరిచ్చే 43 రూపాయలు పేదాడికి చేరుతుంది, తనకు కావాల్సిన బియ్యం ఆయన కొనుక్కుంటాడు. లేకపోతే మీకు సెంటిమెంట్, అసలు ఈ స్కీమ్ పెట్టిందే ఎన్టీఆర్ మరి ఆ రోజు ఏంటి తెల్ల బియ్యం, అది స్వామి బువ్వ అనేవాళ్ళు, పండగ బువ్వ అనేవాళ్ళు. అప్పట్లో అసలు ఆ బువ్వ అది మరి పేదవాడికి అందని ద్రాక్ష అయినప్పుడు ఆయన ఇచ్చాడు. ఇవాళ పేదవాడు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, చక్కటి బియ్యం వాళ్ళు కొనుక్కుంటున్న పరిస్థితుల్లో మీరు ఈ బియ్యం అతను వద్దనుకున్నప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్ అన్నా చేయండి, లేకపోతే ఇంకో 1,800 కోట్లు బడ్జెట్ అన్నా పెట్టి సన్న బియ్యమే పంపిణీ చేయండి. నిన్న గమనిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్ అయినా, చంద్రబాబు గారు కూడా రెవెన్యూ శాఖ అటు పోలీసు 2 కామన్ థింగ్ ఏంటంటే అధికారులు 6 నెలలైనా కూడా ఏంటి బరితెగింపు,
ఇప్పుడు ఆయనకు కూడా జైల్లో అవన్నీ ఇవ్వడం అంటే భయం రావటం లేదా, లేకపోతే లెక్క చేయటం లేదా, పర్లేదులా ఏం చేస్తారనా? డబ్బు ఏది విపరీతంగా డబ్బు ఉంది, వీళ్ళు ఆ డబ్బుని వెదజల్లుతున్నారు, డబ్బుతో వీళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అడప దడప ఎక్కడో ఒక చోట ఉంటారు. ఏది అధికారుల్లో, ఇప్పుడు ఆ జైలు అధికారుల్లోనో, ఆ పోలీసుల్లోనో, ఈ రెవెన్యూ వాళ్ళలోనో, మనం అటు ల్యాండ్ తహసీల్దారులలోనో ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి విరజిమ్ముతున్నాడు అనమాట డబ్బు. ఇప్పుడు ఎవరతను ఆ బోరగడ్డ అనిల్, ఆ బోరగడ్డ అనిల్కి గుంటూరు అరండల్పేట స్టేషన్లో ఆ మర్యాదలు మీరు ఇందాక అన్నారు ఏంటి, బిర్యానీలో లేకపోతే దిండు పరుపులేసి స్వీట్ మ్యాజిక్ ఏదో అంటే ఏంటంటే అతనికి అసలు ముందు వెనుక ఒక పెట్రోలింగ్ వెహికల్ వస్తుందట. ఏది రాజమండ్రి జైలు నుంచి అతను తీసుకురావటము తీసుకువెళ్ళటం, ఈ ప్రక్రియలో అతను ఫాలో అవుతున్నారని, ఆ ఫాలో అయ్యే వాళ్ళే ఈ బడ్జెట్ అంతా పెట్టుకుంటున్నారని, వాళ్ళే వీళ్ళకి తినిపిస్తున్నారని దారి మధ్యలో. అంటే ఎలా ఆ వ్యవస్థని వీళ్ళు గుప్పిట పట్టాలని చూస్తున్నారో ముందు ఈ అరాచక శక్తుల యొక్క పీచమనచాలి. ఏది వివేక్ ఇందాక అన్నాడు ఏంటి, మేము 3 అంచెల వ్యూహంతో వెళ్తున్నాం అంటున్నారు, కానీ 6 నెలలు అవుతున్నా కూడా వార్నింగ్ల దగ్గరే ఎందుకు ఉంటోంది అనేది నేను ఇస్తాను మీకు ఛాన్స్. ఈ పాయింట్ వారిని కూడా చెప్పనండి. అటు ఆ డిప్యూటీ సీఎం గారు చెప్తున్నా ఎందుకు ఇక్కడ ఇంకా అంటే భయం రావటం లేదా, సరలే వీళ్ళకి తెలియదు అని అనుకుంటున్నారా? ఇక్కడ భయం కాదు, ఇదేంటంటే ప్రలోభం. భయం కన్నా ప్రలోభం బాగా టెంప్ట్ చేస్తుంది. ఏది ఇమీడియట్గా నాకు అందేటటువంటి బెనిఫిట్స్ వైపు మొగ్గు చూపుతారు. అధికారుల మనస్తత్వం మనకు తెలియంది కాదు, కానీ దాన్ని రూట్ అవుట్ చేయాలా. ఇంకా వాళ్ళల్లో భ్రమలు ఉన్నట్టున్నాయి. ఏది మళ్ళా అతను ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మాకేదో ఉన్నత స్థానాలు ఇస్తాడు అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పటి వచ్చిన ఈ తీర్పు, ఇప్పటి ఈ ప్రజల్లో ఉన్నటువంటి మార్పు, దీన్ని చూసి కూడా అధికారుల్లో మార్పు రాకపోతే ఇక వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడనమాట. ఇవాళ దీన్ని రూట్ అవుట్ చేయాలి.